టెట్ మరియు డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఇంతవరకు మీకు 23 భాగాలు అందించడం జరిగింది. ఇది 24వ భాగము. ఇక్కడ దీంట్లో క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి ఈజీగా గుర్తుంచుకునే దానికోసం కొన్ని రూల్స్ అందించడం జరిగింది. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడం కోసం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కూడా చూడాల్సి ఉంటుంది. టెన్సెస్ని కూడా చూసినట్లయితే ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. ముందు వీడియోలను చూసిన తర్వాత ఈ వీడియోలు చూస్తే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. క్వశ్చన్ ట్యాగ్ అనేదాన్ని మనం మొట్టమొదటి తెలుసుకునే ముందు మనకి సెంటెన్స్లో వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, నెగటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా షార్ట్ ఫామ్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్ లేదా కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాము. షార్ట్ ఫామ్ అంటే ఏంటి, కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే ఏంటనేది తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వెర్బ్ ఫామ్స్లో వచ్చేసి ప్రతి వెర్బ్ ఫామ్కి కూడా షార్ట్ ఫామ్ అనేది మనకి తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం. అదేవిధంగా ఇచ్చినటువంటి సెంటెన్స్ని చూసిన వెంటనే అది పాజిటివ్ స్టేట్మెంటా నెగటివ్ స్టేట్మెంట్ అనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అది ఏ టెన్స్లో ఉంది, దాంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్ ఏంటి, మరి మెయిన్ వెర్బ్ ఏ ఫామ్లో ఉంది అనేది అర్థం చేసుకున్నట్లయితే మాత్రమే ఈ క్వశ్చన్ ట్యాగ్ని ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. అయితే మొదటిగా కానీ చూసినట్లయితే పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ చూస్తే షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇక్కడ ఆమె అందమైనది అంటే ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నాం. మరి ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉంది, షీ అనేది ప్రొనౌను. మరి ఈజ్కి నాట్ అనేది ఉందా అంటే లేదు. కాబట్టి నాట్ లేకుండా ఉంటే దాన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ని కానీ చూస్తే దే హ్యావ్ నాట్ కమ్. మరి దే హ్యావ్ నాట్ కమ్లో దే అనేది ప్రొనౌను, అదేవిధంగా హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉంది, దీనికి నాట్ ఉంది కాబట్టి దీన్ని నెగటివ్ స్టేట్మెంట్ అంటాం. హెల్పింగ్ వెర్బ్కి నాట్ ఉంటే నెగటివ్ స్టేట్మెంట్, లేకుండా ఉంటే పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. మరి కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్స్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వెర్బ్కి అంటే హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజు, వాజు, ఆరు, యాము ఇలాంటి వాటన్నింటినీ కూడా షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, హ్యావ్, హ్యాడ్, హ్యాజు ఇలాంటి వాటన్నింటినీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. మరి ఈ హెల్పింగ్ వెర్బ్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డూ అనే హెల్పింగ్ వెర్బ్, దీనికి నాట్ చూడండి, డూకి నాట్ కలిపితే డూ నాట్ అని చదువుతున్నాం. మరి ఈ డూ నాట్ అనే దానికి షార్ట్ ఫామ్ ఏంటంటే డోంట్. అదేవిధంగా ఈజ్ నాట్ అనేది ఫుల్ ఫాము, ఈజంట్ అనేది షార్ట్ ఫాము, కెనాట్ అనేది ఫుల్ ఫాము, కాంట్ అనేది షార్ట్ ఫాము, డిడ్ నాట్ అనేది ఫుల్ ఫాము, డిడెంట్ అనేది షార్ట్ ఫాము, హ్యాజ్ నాట్ అనేది ఫుల్ ఫాము, హ్యాజంట్ అనేది షార్ట్ ఫాము, కుడ్ నాట్ అనేది ఫుల్ ఫాము, కుడెంట్ అనేది షార్ట్ ఫాము, మస్ట్ నాట్ అనేది ఫుల్ ఫాము, మస్టంట్ అనేది షార్ట్ ఫాము, మైట్ నాట్ అనేది ఫుల్ ఫాము, మైటంట్ అనేది షార్ట్ ఫాము, షుడ్ నాట్ అనేది ఫుల్ ఫాము, షుడెంట్ అనేది షార్ట్ ఫాము, కుడ్ నాట్ అనేది ఫుల్ ఫాము, కుడెంట్ అనేది షార్ట్ ఫాము, డిడ్ నాట్ అనేది ఫుల్ ఫాము, డిడెంట్ అనేది షార్ట్ ఫాము, డజ్ నాట్ అనేది ఫుల్ ఫాము, డజంట్ అనేది షార్ట్ ఫాము. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది షార్ట్ ఫామ్ని యూజ్ చేయాలి, ఫుల్ ఫామ్ని యూజ్ చేయకూడదు అని గుర్తుంచుకోవాలి. ఇంకా ఇక్కడ చెప్పేటటువంటి రూల్స్ని కానీ గుర్తుంచుకున్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించినటువంటి ఆ రూల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. వాటిని గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ పరీక్షలో ఆ 1 మార్క్ అనేది మీ చేతిలో ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ మొదటి రూల్, పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ నెగిటివ్ ట్యాగ్. అంటే స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే మనం అక్కడ క్వశ్చన్ ట్యాగ్ని నెగిటివ్లో ఉపయోగించాలి. ఇక్కడ షీ ఈజ్ బ్యూటిఫుల్లో వచ్చేసి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఏముంది అంటే ఈజ్ ఉన్నది. అయితే మనకి సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ కానీ ఉంటే అది మనకి ట్యాగ్ అనేది చాలా సులభం అవుతుంది. అంటే ఆ హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, అదేవిధంగా షెల్ కానీ, షుడ్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ, విల్ కానీ, వుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ సెంటెన్స్లో కానీ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది. అంటే ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడు అక్కడ దానికి పాజిటివ్ అంటే నాట్ అనేది ఉందా లేదా చూడాలి. అంటే ఏ హెల్పింగ్ వెర్బ్ అయినా నాట్ ఉందా లేదా చూడాలి. అంటే ఇక్కడ నాట్ అనేది లేదు, ఈజ్కి నాట్ అనేది లేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. మరి దీనికి ట్యాగ్ మార్చడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఈజ్కి నాట్ పెడతాం,
ఈజ్కి నాట్ పెట్టి అది కూడా షార్ట్ ఫామ్లోనే ఉపయోగించాలి. ఈజ్ నాట్ అని ఉపయోగించకూడదు. ఈజ్ అండ్ అనేది క్వశ్చన్ ట్యాగ్గా మార్చాలంటే మనకి షార్ట్ ఫామ్నే ఉపయోగించాలి. ఈజ్కి ఇక్కడ నాట్ యాడ్ చేసినప్పుడు అది షార్ట్ ఫామ్గా ఎలా మారుతుంది, ఈజ్ అంటగా మారుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొనౌన్ అనేది ఏముందంటే షీ ఉంది. అంటే మొట్టమొదటి చేయాల్సింది హెల్పింగ్ వెర్బ్కి నాట్ యాడ్ చేయాలి. నాట్ చేస్తే ఈజ్ అంట అయింది. నెక్స్ట్ అక్కడ ఉండే ప్రొనౌన్ ఏంటంటే సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి షీని అక్కడ రాయాలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఈజ్ అండ్ షీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఏమున్నదంటే ఈజ్ నాట్ షీ అని. ఈజ్ నాట్ షీ అని ఉందంటే అది ఫుల్ ఫామ్. ఫుల్ ఫామ్ అనేది మనకి క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయకూడదు. క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాల్సింది మనం షార్ట్ ఫామ్నే యూజ్ చేయాలి. షార్ట్ ఫామ్ అన్నా కాంట్రాక్ట్ ఫామ్ అన్నా ఒకటే. కాబట్టి షార్ట్ ఫామ్ కాదు అంటే ఇక్కడ మనకు షార్ట్ ఫామ్ కాదని తెలిసిన వెంటనే అది ఆన్సర్ కాదని మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ షార్ట్ ఫామ్ని యూజ్ చేయడమే కాకుండా దాని పక్కన ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఆల్రెడీ సెంటెన్స్లో కొన్ని దగ్గర ప్రొనౌన్ ఉంటుంది, కొన్ని దగ్గర నేమ్ ఉంటుంది. అయితే మనం యూజ్ చేయాల్సింది క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈజ్ అండ్ షీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి చూస్తే డజ్ అండ్ షీ అని ఉంది, అది రాంగ్ అవుతుంది. ఇక రెండవ సెంటెన్స్ చూస్తే దే హ్యావ్ నాట్ కమ్. దీంట్లో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, అందులో నాట్ ఉంది. నెగిటివ్ అయినప్పుడు ఈజీగా ఏం చేస్తామంటే నెగిటివ్ని తొలగించేసి పాజిటివ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు రూల్ కూడా ఇక్కడ చూస్తే నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ పాజిటివ్ ట్యాగ్. కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ అన్నప్పుడు పాజిటివ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. హ్యావ్ అనేది రాసి అక్కడ వచ్చేసి దే అనే ప్రొనౌన్ యూజ్ చేస్తే హ్యావ్ దే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ని యూజ్ చేసాము. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 కానీ తీసుకున్నట్లయితే ఇఫ్ దేర్ ఈజ్ నో హెల్పింగ్ వెర్బ్ ఇన్ ఏ స్టేట్మెంట్ డూ, డిడ్, డస్ ఈజ్ యూజ్డ్. ఒకవేళ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఉంటే, మెయిన్ వెర్బ్ ఉంటే, అలాంటప్పుడు అక్కడ క్వశ్చన్ ట్యాగ్కి మనం ఉపయోగించాల్సింది ఏంటంటే డూనా, డిడ్డా, డస్ అనేది తెచ్చుకొని ఉపయోగించుకోవాలి అనేది రూల్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే దే గో నౌ. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు, దే అనేది సబ్జెక్టు. దే అనేది సబ్జెక్టు, ప్రొనౌన్ కూడా దాన్నే ప్రొనౌన్ అంటాము. తర్వాత గో అనే వెర్బ్ ఉన్నది. గో అనేది మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ కాదు. మరి గోకి 3 ఫామ్స్ మనకు తెలుసు, గో, వెంట్, గాన్ అని. మరి ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు. అలాంటప్పుడు మరి దీనికి ట్యాగ్ని ఎలా యాడ్ చేయాలి అంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో దే అనే దాని తర్వాత సబ్జెక్ట్ తర్వాత గో అనే మెయిన్ వెర్బ్ ఉంది. మరి గో అనే మెయిన్ వెర్బ్ అది V1 V2 V3 అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే వెర్బ్ 1 అంటే వెర్బ్ ఫామ్ 1 వెర్బ్ ఫామ్ 2 వెర్బ్ ఫామ్ 3 అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ గో అనేది చూస్తే వెర్బ్ ఫామ్ 1. అదేవిధంగా వెర్బ్ ఫామ్ 1 ఉంటే మనకి డూకి 3 ఫామ్స్ తీసుకుంటే డూ, డిడ్, డన్. మరి మెయిన్ వెర్బ్ ఇక్కడ ఇచ్చినారు కాబట్టి గో అనేది వెర్బ్ 1 కాబట్టి మనకి డూ అనేది V1 కాబట్టి గో అనేది వెర్బ్ ఫామ్ 1 కాబట్టి మనం తెచ్చుకోవాల్సింది కూడా డూనే తెచ్చుకోవాలి. మరి ఇంకా స్టేట్మెంట్ చూస్తే దే గో నౌ అనేది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అంటే స్టేట్మెంటు పాజిటివ్లో ఉంది. మరి పాజిటివ్లో అంటే మనం ట్యాగ్ని దేంట్లో రాయాలి, నెగిటివ్లో రాయాలి. మరి డూ తెచ్చుకోవాలి, ఎందుకంటే మెయిన్ వెర్బ్ గో ఉంది కాబట్టి డూ తెచ్చుకొని ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి కాబట్టి డోంట్ అవుతుంది. డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. డు నాట్ అని రాయకూడదు, ఎందుకంటే షార్ట్ ఫామే రాయాలి కాబట్టి డోంట్ అవుతుంది. డోంట్ తర్వాత మనకి అక్కడ సబ్జెక్ట్ ఏముంది, దే ఉంది కాబట్టి దే అనేది ప్రొనౌన్ కాబట్టి మనం రాయాల్సింది ఏంటంటే డోంట్ దే అని రాయాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే డిడ్ దే ఉంది, డోంట్ దే ఉంది, డిడెంట్ దే ఉంది. కాబట్టి మనకి గో అనేది వెర్బ్ ఫామ్ 1 కాబట్టి డిడ్ అనేది V2 ఇక్కడ ఇచ్చారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అని మనం అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ డిడెంట్ దే కూడా రాంగ్ ఆన్సర్ అని అబ్జర్వ్ చేయవచ్చు. అది మరొక ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే షీ డ్రింక్స్ వాటర్. మరి ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే మనకి ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంట్ అని అబ్జర్వ్ చేయాలి. షీ డ్రింక్స్ వాటర్ అనేది పాజిటివ్ స్టేట్మెంటు, ఆమె వాటర్ తాగుతుంది అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంటు. మరి పాజిటివ్ స్టేట్మెంటు మరి ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రొనౌన్ ఏముందంటే షీ ఉంది.
అదేవిధంగా వెర్బ్ ఏముందంటే డ్రింక్స్ అని ఉంది. మరి డ్రింక్కి మనం తెలుసుకోవాల్సింది మెయిన్ వెర్బు. మరి మెయిన్ వెర్బ్లో కూడా డ్రింక్ అనేది మెయిన్ వెర్బ్లో కూడా అది ఏ ఫామ్ అనేది కూడా తెలుసుకోవాలి. అదే డ్రింక్కి మనకు 3 ఫామ్స్ అబ్జర్వ్ చేస్తే డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డ్రింక్ అనేది వెర్బ్ ఫామ్ 1. కాబట్టి మెయిన్ వెర్బ్ ఉంది, అందులో వెర్బ్ ఫామ్ 1 ఉంది. కాబట్టి మనం దీనికి క్వశ్చన్ ట్యాగ్ని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా డూ తెచ్చుకోవాలి. అయితే డూ, డిడ్, డన్లో ఏ తెచ్చుకోవాలి అంటే డూనే తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ డ్రింక్స్ అనేది కానీ చూస్తే ఎస్ఏ యాడ్ అయి ఉంది. ఎస్ఏ యాడ్ అయి ఉన్నప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో రూల్ ప్రకారం ఏంది, డూనా, డిడ్డా, డజ్జా తెచ్చుకోవాలి అని మనకి రూల్లో ఉంది. కాబట్టి ఎస్ ఎప్పుడైనా కూడా వెర్బ్కి ఎస్ యాడ్ అయి ఉంటే ఖచ్చితంగా మనం తెచ్చుకోవాల్సింది డస్నే తెచ్చుకోవాలి. అట్లా కాకుండా వెర్బ్కి ఎస్ లేకుండా ఉంటే అదే దే ఉన్నదనుకో సబ్జెక్టు, దే డ్రింక్ ఉంటుంది, అప్పుడు మనం డూనా, డిడ్నా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్ ఉంటే ఈజీగా ఇంకేది మనం సులభంగా మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎస్ ఉందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అది V1 అని మనకి ఈజీగా అర్థమైపోతుంది, వెర్బ్ ఫామ్ 1 అని. మరి వెర్బ్ ఫామ్ 1 అని అర్థమైన వెంటనే వెర్బ్కి ఎస్ ఉంది కాబట్టి డస్ అనేదాన్ని తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. కాబట్టి డస్కి నాట్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, డజంట్ అవుతుంది. అంటే షార్ట్ ఫామ్లో డజంట్ అవుతుంది. అదే ఫుల్ ఫామ్లో అయితే డస్ నాట్ అవుతుంది. కానీ మనం రాయాల్సింది ఏంది, షార్ట్ ఫామ్నే రాయాలి. కాబట్టి డస్ అనే దానికి నాట్ని యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. డజంట్ అయిన తర్వాత మనం ప్రొనౌన్ ఏం రాయాలి, షీ ప్రొనౌన్ ఉంది కాబట్టి డజంట్ షీ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే డిడ్ షీ అని ఉంది. డిడ్ అనేది వెర్బ్ ఫామ్ 2. మరి డ్రింక్ అనేది ఇక్కడ వెర్బ్ ఫామ్ 1 అయినప్పుడు డిడ్ అనే దాన్ని యూజ్ చేయకూడదు కాబట్టి అది మనకి ఫస్ట్ ఆప్షన్లో అది రాంగ్ అని మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే డజంట్ షీ ఉంది కాబట్టి అది మనకిచ్చింది నెగిటివ్, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ రాయాలి. కాబట్టి డజంట్ షీ అనేది రైట్ ఆన్సర్ మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 4ని మనం అబ్జర్వ్ చేస్తే సెమీ నెగిటివ్ వర్డ్స్ అంటే లిటిల్ కానీ, ఫ్యూ కానీ, హార్డ్లీ కానీ, స్కేర్స్లీ కానీ, రేర్లీ కానీ, సెల్డమ్ కానీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా సెంటెన్స్లో ఉంటే ఆ సెంటెన్స్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్గానే తీసుకోవాలి. నెగిటివ్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం రాయాల్సింది ఏంది, పాజిటివ్ ట్యాగ్నే రాయాలి. కాబట్టి ఇక్కడ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్, ఇక్కడ లిటిల్ అనేటటువంటి వర్డ్ ఉంది. లిటిల్ అనే వర్డ్ ఉంటే మనం ఖచ్చితంగా అది ఏ స్టేట్మెంట్ అవుతుంది, నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. మరి మనం యూజ్ చేయాల్సింది ఏ ట్యాగు అంటే పాజిటివ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్. అయితే ఇక్కడ మనకి సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్ ఉంది. హెల్పింగ్ వెర్బ్ ఉంటే చాలా ఈజీగా మనం ట్యాగ్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే వాజ్ ఉంది. మరి వాజ్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ వాజ్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ నాట్ లేదని మనం అది పాజిటివ్ స్టేట్మెంట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ లిటిల్ ఉంది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అన్నప్పుడు మనం వచ్చేసి హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ వాజ్ రాసి లిటిల్ ప్రోగ్రెస్ అనే దానికి మనం ప్రొనౌన్ అనేది ఏది తీసుకోవాలంటే ఇట్గా తీసుకోవాలి. ఎందుకంటే లిటిల్ ప్రోగ్రెస్కి ప్రొనౌన్ అనేది ఇట్ అనేది వస్తుంది కాబట్టి వాజ్ ఇట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే లిటిల్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ అన్నప్పుడు నాట్ని యాడ్ చేయకూడదు. హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి వాజ్ అని పెట్టి లిటిల్ ప్రోగ్రెస్కి ఇట్ అనేది ప్రొనౌన్ కాబట్టి వాజ్ ఇట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్యూ పీపుల్ అటెండెడ్ ది మీటింగ్. ఇక్కడ ఫ్యూ అనేది ఉంది. ఫ్యూ ఉంటే మనకి ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఏంటంటే లిటిల్ కానీ, ఫ్యూ కానీ, హార్డ్లీ కానీ, స్కేర్స్లీ కానీ, రేర్లీ కానీ, సెల్డమ్ కానీ ఇలాంటి వర్డ్స్ ఉంటే సెంటెన్స్లో అది నెగిటివ్ సెంటెన్స్ అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనం రాయాల్సిన ట్యాగ్ అనేది పాజిటివ్లో రాయాలి. మరి ఇక్కడ ఫ్యూ పీపుల్ అన్నారు. ఫ్యూ పీపుల్ అంటే ఇక్కడ మనకి దానికి ప్రొనౌన్ ఏమొస్తుంది, దే వస్తుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు, కొంతమంది మనుషులు అన్నప్పుడు దానికి ప్రొనౌన్ ఏమొస్తుంది, దే వస్తుంది. ఇప్పుడు మనం ప్రొనౌన్ని ఐడెంటిఫై చేసాం. మరి దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా అంటే లేదు. ఇక్కడ పైన సెంటెన్స్లో లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉంది. హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఆటోమేటిక్గా మనం సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది యాడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే పాజిటివ్లో ఉంటే నెగిటివ్ లేక మారుస్తాం, నెగిటివ్లో ఉంటే పాజిటివ్ లేక మారుస్తాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఫ్యూ పీపుల్ అటెండెడ్ ది మీటింగ్లో హెల్పింగ్ వెర్బ్ లేదు, మెయిన్ వెర్బ్ ఉంది. ఆ మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు మెయిన్ వెర్బ్ ఏముంది, ఇక్కడ అటెండెడ్ అనేది ఉంది. అటెండెడ్ అనే దానికి మరలా మనం 3 ఫామ్స్ చూడాలి. ఫ్యూ పీపుల్ అటెండెడ్లో అటెండ్,
అటెండెడ్ అంటే ఇక్కడ అటెండెడ్ అనేది సెకండ్ ఫామ్, వెర్బ్ ఫామ్ 2 ఉన్నది. ఎందుకంటే మనకి ఇవన్నీ అర్థం కావాలంటే ఖచ్చితంగా టెన్సెస్ తెలిసి ఉండాలి. టెన్సెస్ రూల్స్ తెలిసి ఉంటేనే ఆ సెంటెన్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, ఆన్సర్ చేయగలుగుతారు. టెన్సెస్ తెలియకుండా, బేసిక్ తెలియకుండా చూసినట్లయితే ఈ వీడియోని అర్థం కాలేదని కూడా మీరు చెప్పగలరు. ఎందుకంటే మీకు బేసిక్ రానప్పుడు మాత్రమే అర్థం కాలేదని చెప్తారు. అందుకని ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టెన్సెస్ తెలిసి ఉండాలి. ఫ్యూ పీపుల్ అటెండెడ్ అనేది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అటెండెడ్ అనేది వెర్బ్ ఫామ్ 2 ఉంది. వెర్బ్ ఫామ్ 2 ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రూల్లో మనం ఏం చెప్పుకున్నామంటే హెల్పింగ్ వెర్బ్ అనేది సెంటెన్స్లో లేనప్పుడు డూ కానీ, డిడ్ కానీ, డస్ కానీ తెచ్చుకోవాలి అని ఇంతకుముందు రూల్లో చెప్పుకున్నాం. మరి ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే హెల్పింగ్ వెర్బ్ లేదు. ఏమున్నదంటే మెయిన్ వెర్బ్ ఉంది. అది మెయిన్ వెర్బ్ కూడా ఏ ఫామ్లో ఉందంటే వెర్బ్ ఫామ్ 2లో ఉంది. అయితే ఇంతకుముందు చెప్పుకున్న రూల్ ప్రకారం సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు, మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు డూ కానీ, డిడ్ కానీ, డస్ కానీ తెచ్చుకోవాలి అని ఉంది. కాబట్టి మరి ఏ తెచ్చుకోవాలి అనే దానికి మనకు ప్రధానంగా ఇక్కడ పీపుల్ అటెండెడ్లో అటెండెడ్ అనేది అది ఏ ఫామ్ అనేది మనం అబ్జర్వ్ చేయగలగాలి. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వెర్బ్ ఫామ్ 2 అని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. వెర్బ్ ఫామ్ 2 అని అర్థం చేసుకున్న వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఆ డూకి డిడ్ అనేది వెర్బ్ ఫామ్ 2 కాబట్టి క్వశ్చన్ ట్యాగ్గా మార్చడం కోసం డిడ్ తెచ్చుకోవాలి. డిడ్ తెచ్చుకున్న తర్వాత స్టేట్మెంట్ అనేది నెగటివ్నా పాజిటివ్నా అని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూ అనే వర్డ్ ఉందంటే నెగటివ్ అయితే మరి అక్కడ తెచ్చుకున్నటువంటి డిడ్కి నాట్ యాడ్ చేయాలా చేయకూడదా అంటే ఆల్రెడీ నెగటివ్ సెంటెన్స్ అయినప్పుడు నాట్ అన్నదాన్ని యాడ్ చేయకూడదు. కాబట్టి డిడ్గానే ఉంచుతాము. మరి ఫ్యూ పీపుల్కి ప్రొనౌన్ ఏం యూజ్ చేస్తామంటే దే అనేదాన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూ పీపుల్ అంటే కొంతమంది ప్రజలు అంటే మనం ప్రొనౌన్ ఏం యూజ్ చేస్తాం, వారు అని యూజ్ చేస్తాం. వారుని ఏమంటాము, దే అంటాం. కాబట్టి ఇక్కడ డిడ్ దే అనేది దీనికి రైట్ ఆన్సరు అవుతుంది. అంటే మనం సెంటెన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ట్యాగ్ అనేది మనం యాడ్ చేయగలుగుతాము. రూల్ నెంబర్ 5 మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏ ఫ్యూ, ఏ లిటిల్ ఆర్ పాజిటివ్ దే టేక్ ఏ నెగటివ్ ట్యాగ్. అయితే ఇక్కడ ఫ్యూ అనే వర్డ్ ముందర ఏ పెట్టిన వెంటనే అది పాజిటివ్గా మారిపోతుంది. లిటిల్ అనే వర్డ్ ముందర ఏ పెడితే అది పాజిటివ్గా గుర్తించాలి. అంటే ఫ్యూ ముందర ఏ లేకున్నా, లిటిల్ ముందర ఏ లేకున్నా ఫ్యూ, లిటిల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తే అది నెగటివ్ స్టేట్మెంట్గా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఏ ఫ్యూ, ఏ లిటిల్ అనేది సెంటెన్స్లో ఉంటే ఆ సెంటెన్స్ని మనం పాజిటివ్గా అర్థం చేసుకోవాలి, పాజిటివ్ స్టేట్మెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మరి పాజిటివ్ స్టేట్మెంట్ అనేప్పుడు నెగటివ్ ట్యాగ్ ఇస్తాము, నెగటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ ట్యాగ్ ఇస్తాము. ఇక్కడ సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ ఫ్యూ పీపుల్ అటెండెడ్ ది మీటింగ్. ఇక్కడ ఏ ఫ్యూ అని ఉంది. ఏ ఫ్యూ అని ఉంటే ఆటోమేటిక్గా అది ఏమని అర్థం వస్తుంది, పాజిటివ్ స్టేట్మెంట్ అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రెండో సెంటెన్స్ చూస్తే ఏ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్ అని ఉంది. ఏ లిటిల్ అనే వర్డ్ చూసిన వెంటనే అది పాజిటివ్ స్టేట్మెంట్ అని అర్థం చేసుకోవాలి. మరి పాజిటివ్ స్టేట్మెంట్ అన్నప్పుడు మనం ఇవ్వాల్సిన ట్యాగ్ ఏంటంటే నెగిటివ్ ట్యాగ్ని ఇవ్వాలి. మరి ఇక్కడ మొట్టమొదటి అబ్జర్వ్ చేయాల్సింది ఏ ఫ్యూ పీపుల్ అటెండెడ్ ది మీటింగ్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా అంటే లేదు. ఏ ఫ్యూ పీపుల్కి అటెండెడ్కి మధ్యలో ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేదు. అటెండెడ్ అనేది వెర్బ్ ఫామ్ 2 ఉంది. దీనికి 3 ఫామ్స్ చూస్తే అటెండెడ్. కాబట్టి వెర్బ్ ఫామ్ 2 ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు డిడ్ తెచ్చుకోవాలి. డిడ్ తెచ్చుకొని ఇది సెంటెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ యాడ్ చేయాలి. కాబట్టి డిడ్కి నాట్ని యాడ్ చేయాలి. అప్పుడు దీనికి ఏమొస్తుందంటే డిడెంట్ దే అనేది కరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఏ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్. ఏ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్లో ఇక్కడ ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఈ సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా అంటే వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది. వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్ చాలా ఈజీ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్కి నాట్ని యాడ్ చేస్తాం. అయితే ఇది ఏ లిటిల్ అనేది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ని యాడ్ చేస్తాము. కాబట్టి చాలా ఈజీ అవుతుంది. వాజ్కి నాట్ని యాడ్ చేస్తాము. ఏ లిటిల్ ప్రోగ్రెస్ అనే దానికి ప్రొనౌన్ అనేది ఇట్ కాబట్టి వాజ్ అండ్ ఇట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పైనేమో డిడెంట్ దే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
Thanks for watching. Please don't forget to subscribe, share, like, comment for more videos. Thank you.